నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, వెల్కమ్ టు అవర్ ఛానల్ జానూస్ వరల్డ్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇన్ బిగ్ బాస్ జర్నీ. సో, అంటే నేను చెప్పే దాంట్లో జర్నీ ఎవరిది అంటే ప్రజెంట్ సంజన గారిది. గుడ్డు పోయిందా? వెరీ గుడ్ సంజన గారు అనమాట. అలాంటి సంజన గారి జర్నీ మనం ఇప్పుడు చెప్పబోతున్నాము. మ్యాక్స్ బిగ్ బాస్ ఈ సీజన్ 9 టర్న్ అయింది, మెయిన్ స్ట్రీమ్కి టర్న్ అయింది అంటే అది సంజన గారితోనే అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. ఖచ్చితంగా సంజన గారితోనే ఒక మలుపు అనేది తిరిగినది. ఈ సీజన్ 9 అనేది ఒక హైలైట్ వచ్చిందంటే ప్రజెంట్ ఫస్ట్ రీజన్ మాత్రం సంజన గారే అని చెప్పుకోవాలి. సో అలాంటి సంజన గారి ఏవి బిగ్ బాస్ ప్లే చేస్తున్నారు, బిగ్ బాస్ ఏవి కోసం పిలిచారు, సో ప్లే చేశారు. తన ఎమోషన్స్ ఏంటో, తన కోపంతో, తన నవ్వుతో, తన ఆటతో, తన దొంగదనాలతో, చిలిపి చేష్టలతో చాలా అంటే చాలా బాగా నవ్వించారు. షోనే ఒక హైట్స్లో పెట్టారు అని చెప్పొచ్చు సంజన గారు. సో అలాంటి సంజన గారి జర్నీ ఒకసారి అయితే మనం చూసేద్దాం. అస్సలు బిగ్ బాస్ షోకి ఈ సీజన్ 9కి హైప్ రావడానికి రీజనే సంజన గారు చేసిన గుడ్డు దొంగతనంతో. అప్పటి వరకు చెప్పక సాగిపోతున్న ఆ బిగ్ బాస్ని, కంటెస్టెంట్స్ని ఉరుకులు పరుగులు పెట్టించేలాగా చేసింది సంజన గారు అనమాట. సో ఒక మలుపు అంటే మలుపు తిప్పేశారు. తన చిలిపి చేష్టలతో, తన ఫన్నీ దొంగతనంతో ఒక మలుపు తిప్పేశారనమాట సంజన గారు. అప్పటి వరకు చాలా చప్పగా సాగిపోతుంది, ఎక్కువ ఎవరు ఎంటర్టైన్ చేయట్లేదు, నార్మల్గా మాట్లాడుకుంటున్నారు. ఏదో నార్మల్ బిగ్ బాస్లో ఏదో నార్మల్గా మనుషులు మాట్లాడుకున్నట్లు అట్లా అనిపించింది అనమాట. బట్ సంజన గారు తిప్పిన ఒక తిప్పుతో, ఒక చక్రంతో అది అట్లా అవుతుంది. అదే తన గేమ్ చేంజింగ్ పాయింట్ అని సంజన గారు ఊహించలేకపోయారు. కానీ ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం దాచిన గుడ్డే సంజన గారికి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ ఆల్సో బిగ్ బాస్ కూడా ప్లస్ పాయింట్ అయింది అనమాట. సంజన గారు దాచిన గుడ్డుతో, ఒక్క గుడ్డుతో షోను మొత్తం తిప్పేశారు సంజన గారు అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇంకా సంజన గారు తన చిలిపి చేష్టలతో, అల్లరి పనులతో అండ్ ఎమోషన్స్తో, కోపంతో, వీటన్నిటితో అందరినీ అలరించి టాప్ 5లో అయితే చోటు దక్కించుకుందనమాట. మ్యాక్స్ తను డిజర్వ్డ్ కంటెస్టెంట్ టాప్ 5కి రావడానికి. సో బిగ్ బాస్ పిలిచిన తర్వాత ఇంకా గార్డెన్ ఏరియాలోకి వెళ్ళారు. గార్డెన్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా తన అలరి ఫోటో చూసి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు సంజన గారు. ఒక గుడ్డు పెట్టి మరీ సంజన గారికి వెల్కమ్ పలికిన తీరైతే బిగ్ బాస్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. అలరి ఫోటోని చూసి ఎమోషనల్ అయిపోయారు సంజన గారు. అంటే అంత చిన్న వాళ్ళని, నెక్స్ట్ అంత చిన్న పిల్లల్ని వదిలి రావడం ఎవరికైనా భారంగానే ఉంటుంది. కానీ అలాంటి భారాన్ని భరించిన సంజన గారికి అయితే హైలైట్ అనే చెప్పాలి. చాలా మంచిగా ఆడారు. అలాంటిది ఏది చూపించకుండా 100% అందరితో కలిసి గేమ్స్ ఆడడానికి ట్రై చేశారు. తన 100% ఇవ్వడానికే ట్రై చేశారనమాట. అంత ఫుల్గా అయితే గేమ్స్ ఆడారు. సో ఒక గుడ్డుతో అయితే గుడ్లు పెట్టి మరీ వెల్కమ్ చెప్పారు బిగ్ బాస్. అక్కడ వెళ్ళి సంజన గారు రథం మీద నించున్నారనమాట. అలా రథం మీద నించొని ఉన్నారు. బిగ్ బాస్ తన గురించి మాట్లాడి తన గురించి చెప్పేలోగా ఈవిడ రివర్స్లో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు మ్యాక్స్ నేను ఎవరిని చూడాలి, అట్లా సంజన గారు బలి చేస్తారు. ఏదైనా సంజన గారు ఒక డిఫరెంట్ వే కదా, ఆవిడే డిఫరెంట్ వేలో ఉండాలని కోరుకుంటారు. నేను అందరిలా ఉంటే స్పెషల్ ఏంటి అనేది సంజన గారు ఆలోచిస్తారనమాట. అయితే సంజన గారే మాట్లాడడం స్టార్ట్ చేశారు. నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఎవరు లేరు. అసలు నేను ఏదైనా లో టైమ్స్లో ఉన్నప్పుడు, నా సినిమాలు ఫ్లాప్ అయినా సరే, ఇన్కేస్ అసలు అవకాశాలు లేకపోయినా నేను నీకు అవకాశం ఇస్తాను పర్లేదమ్మా అని నా భుజం తట్టిన వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి టైంలో బిగ్ బాస్ అనేవాళ్ళు మీరు నాకు కాల్ చేసి నాకు ఒక అవకాశం ఇచ్చారు, దీనికి చాలా రుణపడి ఉంటాను, ధన్యవాదాలు అనేది సంజన గారు చెప్పారనమాట. ఒక గాడ్ ఫాదర్ బిగ్ బాస్ అనేవాడు నాకు ఒక గాడ్ ఫాదర్ అని అయితే సంజన గారు చెప్పారు. ఇప్పుడు కరెక్టే కదా. అంటే ఏంటంటే మనకి అలాంటి సిచ్యువేషన్లో ఎవరో ఒకరు తోడు ఉండాలి. ఆ తోడు అనేది లేకపోతే ఈ లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. చాలామంది అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ నాతో సహా మనతో సహా చాలామంది ఉంటూనే ఉంటారు. లైక్ మన లోగా ఉన్న సిచ్యువేషన్స్లో, లేకపోతే మన బ్యాడ్ సిచ్యువేషన్స్లో, మనకి మంచిగా లేని పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి మేము మీకు అండగా ఉంటాము, ఆసరాగా ఉంటాము, నువ్వు కోలుకోవచ్చు ఇందులోంచి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి వాడు ఉంటే మనకి గాడ్ ఫాదర్తో
సమానం. మనకొక అవకాశం ఇస్తారేమో, మనం ప్రూవ్ చేసుకోవాలి, నిరూపించుకోవాలి అనే దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మ్యాథ్స్ అలాంటి అవకాశం ఇచ్చేవాళ్ళు ఇప్పటి వరకు ఎవరు అయితే లేరు. ఎవరి స్వార్థం వాళ్ళే గానీ, ఒకళ్ళని భుజం తట్టి వాళ్ళని పైకి లేపుదాం, వాళ్ళని కూడా మనతో పాటు తీసుకెళ్దాం, వాళ్ళని కూడా మంచి పొజిషన్‌లో ఉంచుదామనే ఆలోచన ఎవరికీ ఉండదు. ఎవరి స్వార్థం గురించి, ఎవరి సెల్ఫిష్‌నెస్ గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు. సో, సంజన గారైతే చెప్పారు, నేను లోగా ఉన్న టైంలో, మంచిగా లేని పరిస్థితుల్లో నాకు ఏ ఏ ఏమంటారు ఎలాంటి చెడ్డ పరిస్థితుల్లో ఎవరు నా భుజం తట్టి ధైర్యం చెప్పేవాళ్ళు పక్కన లేరు. అలాంటి టైంలోనే నాకు బిగ్ బాస్ ఈ ఆఫర్ ఇచ్చింది. నిజమే కదండి! ఇప్పుడు అలాంటి టైంలో ఆఫర్ ఇచ్చింది. సో, నేను చాలా కృతజ్ఞతరాలిగా ఉండాలి అని అన్నారు. అంటే ఖచ్చితంగా ఉండాలండి. దేనికో చెప్తా వినండి. ఏంటంటే, మనం మంచిగా ఉన్నప్పుడు, మనం ఒక ఫామ్‌లో ఉన్నప్పుడు, మన దాంట్లో మనం సెట్ అయిపోయి ఆల్రెడీ మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు, ఒక ఆఫర్ వచ్చిందనుకోండి మనకి, అది నార్మల్‌గా కనిపిస్తది. అండ్ వాళ్ళు కూడా వీళ్ళు మంచి సెట్ అయ్యారే అనే ఆలోచనతో ఇచ్చారనిపిస్తది. సో, ఆ టైంలో మనకి ఎట్లా ఉంటదంటే, ఇది మంచిదా? ఇన్‌కేస్ మంచిదా, చెడుదా అని ఇట్లా ఆలోచించకపోయినా, ఆహా! అంటే నా డేట్స్ కాలేవండి, అది కాలేవండి, ఇది కాలేవండి, సంథింగ్ ఏదో ఒక రీజన్ అయితే చెప్తారు. అది ఒక నార్మల్‌గా రిజెక్షన్ లాగా, నార్మల్ యాక్సెప్టెన్స్ లాగా కనిపిస్తదక్కడ. బట్ అసలు మన సిచ్యువేషన్స్ బాలేనప్పుడు, ఏది బాలేనప్పుడు మనకి అండగా ఒకళ్ళొస్తారు చూడండి, వాళ్ళని మనం జీవితంలో మర్చిపోలేం. నార్మల్‌గా ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు. బట్ సిచ్యువేషన్ బాలేనప్పుడు మనకి చేయందించే వాళ్ళే గొప్పోళ్ళు. అలాంటి వాళ్ళనే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. నార్మల్‌గా వచ్చేవాడు ప్రతి ఒక్కడొస్తాడు. మన దగ్గర డబ్బున్నప్పుడు 100 మంది ఉంటారు మనకు తోడుగా. మన సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు మన చుట్టూ 10 మంది ఉంటారు. ఎప్పుడైతే మన సిచ్యువేషన్స్ బాగుండవో, మన మీద ఏదైనా ఎలిగేషన్స్ వస్తాయో, లేకపోతే ఏమన్నా మనకి ఇబ్బందులొస్తాయో, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గానీ, ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా గానీ, అలాంటి టైంలో మనకైతే హెల్ప్ ఎవరు చేయరు. మనకి అండగా ఉండడానికి ఎవరు రారు. అసలు హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ, ముందు నేను నీకున్నా అనే ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మన భుజాన్ని తట్టి నించోబెట్టేవాళ్ళు కూడా ఎవరు ఉండరు మ్యాక్స్. అలాంటి వాళ్ళుంటేనా ఇప్పుడు చాలామందికి డిప్రెషన్‌లోకి వెళ్ళే అవసరం ఉండదు. మంచి మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడే అవసరం ఉండదు. సో, అదనమాట. ఇంకా సంజన గారు బిగ్ బాస్ తనకి గాడ్ ఫాదర్ అని చెప్పాడు. నిజంగానే చూసిన ప్రతి ఒక్కళ్ళకి కనిపిస్తది ఈ బిగ్ బాస్ సంజన గారి గాడ్ ఫాదర్ అని. ఎందుకంటే ఇప్పటికి తనకి ఏ ఛాన్సెస్ లేవు. తను అంటే లైక్ ఎలా ఒక ఎలిగేషన్ తను మోసింది. అది రాంగ్ అని ప్రూవ్ అయినా సరే బయట దాన్ని తొలిచేస్తూనే ఉంటారు. ఆవిడ మీద ఎలిగేషన్ వచ్చింది ఇదంటగా, అదంటగా అని. సో, ఆ టైంలో తనకి ఛాన్సెస్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. త తనకి తానే నించోవాలి. సో, అలాంటి టైంలో ఒక గాడ్ ఫాదర్ లాగా బిగ్ బాస్ అవకాశం ఇచ్చింది. నిన్ను నువ్వు నిరూపించుకో. నువ్వేంటో నువ్వు జనాలకి చూయించుకో అనే అవకాశం బిగ్ బాస్ ఇచ్చింది. తనని తాను నిరూపించుకునే అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడు బిగ్ బాస్ తనకి గాడ్ ఫాదర్ అయ్యి నడిపించాడు. నా నా బిగ్ బాస్‌లో రమ్మనడం వల్ల బిగ్ బాస్ తనకి గాడ్ ఫాదర్ అయ్యాడు. బిగ్ బాస్‌లోకొచ్చి తను దేనికైతే వచ్చిందో అది సక్సెస్‌ఫుల్‌గా నిరూపించుకుంది. తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేసింది. అందులో సక్సెస్‌ఫుల్ కూడా అయింది. సో, అది సంజన గారంటే ఈరోజు టాప్ 5లో నించున్నారు. ఆ రోజు ఏదైతే ఎలిగేషన్ ఏసారో ఇప్పుడు ఆ ఎలిగేషన్స్ అన్నీ పూర్తిగా మటుమాయమైపోయాయన్నమాట. సంజన గారి క్యారెక్టర్‌ని చూసి ఫస్ట్ వచ్చిన 2 వీక్స్ ఏంట్రా ఈవిడ అని అనిపించిన ఆవిడ ఇప్పుడు టాప్ 5లో సంజన గారు ఉండాలిరా అని ఆడియన్స్‌తో అనిపించిన సూపర్ వుమన్ అనమాట సంజన గారు. సో, ఆడియన్స్‌తోని ఎంత చిరాకు పెట్టించారో అంత అప్లాస్, అంత కృతజ్ఞత జనాల నుంచి, ఆడియన్స్ నుంచి, ఫ్యాన్స్ నుంచి ఇప్పుడు సంజన గారికి దక్కుతుంది. అలా సంజన గారికి దగ్గబట్టే ఈరోజు సంజన గారు టాప్ 5లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి సంజన గారు ఆల్రెడీ సంజన గారు చెప్పారు. అంటే నాకు అందరిలాగా ఉంటే నాకేమనిపిస్తది, నేను కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి. అందరిలాగా నేను ఎందుకు ఉండాలి? డిఫరెంట్ వేలో ఆలోచించాలి. డిఫరెంట్‌గా ట్రై చేయాలి నేను అని ఆలోచించేదాన్ని. అందుకే ఎవరికైనా చిరాకు వచ్చినా సరే నేను అంతే కంటిన్యూ చేసేదాన్ని, అంతే చిరాకు పెట్టేదాన్ని అనైతే సంజన గారు చెప్పారు. సో, ఎంత చిరాకు పెట్టినా సరే లాస్ట్‌కి వచ్చే వరకు సంజన గారు కరెక్ట్. సంజన గారి మాట కరెక్ట్. కాకపోతే మాట తీరు కొంచెం కఠినం గానీ, చాలా అంటే చాలా కరెక్ట్ అనైతే చాలామంది సంజన గారికి సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా తన ఆడియన్స్ అంటే ఫేవరెట్. సంజన గారంటే ఫేవరెట్ ఎవరికో వాళ్ళు మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా సంజన గారంటి హ్యూమన్ బీయింగ్ ఖచ్చితంగా అవసరం అనమాట. అండ్ తన మీద ఎలిగేషన్
అలా చెరుపుకోవడం అనేది అది ఎవరికైనా అసాధ్యం. ఇంకా వాళ్ళు డిప్రెషన్‌లోకి పోతారు. బట్ సంజన గారు ఆ డిప్రెషన్ నుంచి కోలుకొని ఈరోజు బిగ్ బాస్‌కొచ్చి తన మీద పడ్డ ఎలిగేషన్స్ అన్నీ తూర్చుకొని ఇప్పుడు టాప్ 5లో నించున్నారు. సో, ఇది మాత్రం అసలు చెప్పుకోదగ్గ విషయం. తను బిగ్ బాస్‌కి ఎందుకొచ్చిందో, దేనికోసం వచ్చిందో, ఏ పర్పస్ మీద వచ్చిందో, ఎలా జనాలకి కనిపించాలి అని వచ్చిందో అవన్నీ సక్సెస్‌ఫుల్ అయితే చేసుకుంది. ఆవిడొచ్చిన పనులు అన్నీ అయిపోయాయన్నమాట బిగ్ బాస్‌లో. జనాలకి తనేంటో చూయించాలని వచ్చింది. తనేంటో నిరూపించాలని వచ్చింది. సంజన అంటే ఇది. సంజన అంటే కోపం. సంజన అంటే ఎమోషన్. ఆ పడ్డ ఎలిగేషన్స్ అన్నీ రాంగ్ అనేది సంజన గారు ప్రూవ్ చేయడానికి ఇక్కడికొచ్చారు. జనాలందరికీ 100/100%, 1000% కూడా సంజన గారు ప్రూవ్ చేసేశారు. ఇప్పుడు సంజన గారంటే ఒక గేమ్ చేంజర్. సంజన సైలెన్సర్. సూపర్ అంటే సూపర్ గేమర్. సంజన గారి మైండ్ సెట్ని కొట్టేవాడే లేడు. షీఈ్ బ్రెయినీ, డెఫినెట్లీ బ్రెయినీ అసలు సంజన గారు. ఆవిడ పవరే ఆవిడ బ్రెయిన్ అనమాట. ఏదైనా అందరూ ఒకలా ఆలోచిస్తారు, సంజన గారు మాత్రం డిఫరెంట్ వేలో ఆలోచిస్తారనమాట. సో ఆవిడ బలం మాత్రం ఆవిడ బ్రెయిన్ అని చెప్పుకోవచ్చు. చాలా షార్ప్గా, అంటే చాలా షార్ప్గా ఆలోచిస్తారు. ప్రతిదీ ముందడుగు వేసి ఆలోచిస్తారు. అలాంటి సంజన గారు ఇప్పుడు టాప్ 5లో మన ముందు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని అస్సలు మిస్ చేసుకోకూడదు. ఖచ్చితంగా ఇలాంటి కంటెస్టెంట్స్ బిగ్ బాస్కి అయితే చాలా అంటే చాలా అవసరం అనమాట. ఎందుకంటే లైఫ్లో ఇన్ని ఫేస్ చేసి ఈరోజు ఆ ఫేస్ చేసినవి, ఆ దరిద్రాలనేవి, వాటన్నిటిని అది నేను కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి సంజన గారు ఇక్కడికి వచ్చారు. ప్రూవ్ చేసుకున్నారు. అలా చాలామంది అలానే ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, బయట అయినా సరే ఎక్కడైనా సరే. సో అలా ఉంటే లైఫ్లో మస్తు సక్సెస్ అనేది చూస్తాం. బాగా సక్సెస్ అనేది, ఫుల్ సక్సెస్ అనేది చూస్తాం అనమాట. కేవలం మనకు కావాల్సింది మనం ఈ వర్క్ చేయాలి, డెడికేట్గా ఉండాలి, ఎంత కష్టమని ఈ పని చేయాలి. ఇది చేయడం వల్ల నాకు ఈ ప్లస్ పాయింట్ అవుతుంది, నా మీద ఉన్న ఈ ఆలోచనలు అందరికీ పోతాయి, నేను అనేది నిరూపించుకోవాలి, నేను ఎలా ఉంటానో నిరూపించుకోవాలి, నా మాటలు ఎలా ఉంటాయో నిరూపించుకోవాలి, అండ్ నా ఆటలు ఎలా ఉంటాయో నిరూపించుకోవాలి, నా ఎమోషన్స్, ఏడుపు, నవ్వు, చిరాకు అన్నీ ఎలా ఉంటాయో నేను నిరూపించుకోవాలి అని స్టాండ్ బై మీద స్టాండ్ తీసుకొని మనం ఉంటే మాత్రం ఖచ్చితంగా నిరూపించుకోగలం. ఇప్పుడు సంజన గారికి బిగ్ బాస్ ఒక గాడ్ ఫాదర్ లాగా కనిపిస్తున్నారు. ఇంకా సంజన గారు చెప్పుకుంటూ వచ్చారు, మీరు నాకు గాడ్ ఫాదర్, ఇలా ఎవరు హెల్ప్ చేయలేదు, ఇలాంటి టైంలో మీరు నాకు హెల్ప్ చేశారు, సెకండ్ లైఫ్ ఇచ్చారు, సెకండ్ లైఫ్ నాకు ఇది, మా నాన్నగారి తర్వాత మీరు నాకు సెకండ్ ఫాదరు. బిగ్ బాస్ నాకు ఈ బిగ్ బాస్లో అవకాశం ఇచ్చారు, 14 వారాలు ఉండేలా చేశారు, నా మీద ఉన్న ఎలిగేషన్స్ అన్నీ పోయేలా చేశారు, నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చారు, ఇంత చోటు ఇచ్చారు ఇక్కడ అని సంజన గారు అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు. బిగ్ బాస్కి థ్యాంక్స్ చెప్పారనమాట. కరెక్టే కదండి, మనకి ఎవరైనా మన లో సిచ్యువేషన్స్ హెల్ప్ చేస్తే వాళ్ళు నిజంగా గాడ్ లాగే కనిపిస్తారనమాట. డెఫినెట్గా అంత ఆ పొజిషన్లో మనకు కనిపిస్తారు వాళ్ళు. ఎందుకంటే మనం ఉన్న పొజిషన్కి మనకి ఇంత హెల్ప్ చేశారు అంటే వాళ్ళు మనకి చాలా హైట్స్లోనే కనిపిస్తారు. అలాంటి సంజన గారు తనేంటో తను నిరూపించుకునే ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చారనమాట. జనాలకి తనేంటో నిరూపించాలి, తనేంటో చూపించాలి అనే ఛాన్స్ బిగ్ బాస్ సంజన గారికి ఇచ్చారు. కాబట్టి సంజన గారు ఇంత ఎమోషనల్ అయ్యి బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ బిగ్ బాస్కి అయితే కృతజ్ఞతలు చెప్పారనమాట. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, తనని తాను నిరూపించుకోవడానికి ఛాన్స్ ఇచ్చినందుకు, 14 వారాలు హౌస్లో ఉన్నందుకు, వీటన్నిటికీ బిగ్ బాస్కి రుణపడి ఉంటాను అని అయితే సంజన గారు చెప్పారు. ఇంకా ఇప్పుడు సంజన గారు బిగ్ బాస్ గురించి మాట్లాడారు కదా, ఇంకా అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ సంజన గారి గురించి మాట్లాడుతున్నారు. సంజన, టాప్ గేర్లో మొదలుపెట్టిన మీ ప్రయాణం, ఆ ప్రయాణంలో మీలో ఎంత డ్రామా ఉందో మీ ఆటలో కూడా అంతే డ్రామా ఉంది అనేది బిగ్ బాస్ చెప్పారు. డ్రామా అంటే కన్నింగ్ ఆడుతుందని కాదు, డ్రామాలు చేసిందని కాదు, యాక్ట్ చేసిందని కాదు, బిగ్ బాస్లో యాక్ట్ చేసిందని కాదు, అండ్ డ్రామాలు చేసిందని కాదు. ఏంటంటే బిగ్ బాస్ చెప్పిన దానికి అర్థం, ఆవిల్లో ఎన్ని షేడ్స్ అయితే ఉన్నాయో, ఎంత బాగా యాక్ట్ చేస్తారో, ఎంత మెలోడీగా ప్రతి ఒక్క డ్రామా తనలో ఉంటుందో, తన గేమ్లో కూడా అంతే డ్రామా ఉంది. అంటే అందరికంటే డిఫరెంట్ గేమ్ అని అర్థం.
సో మీ ఆటని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు ఆరంభంలోనే కెప్టెన్ అయ్యి ఆటని మీ చేతుల్లోకి తీసుకున్నారు అనేది బిగ్ బాస్ చెప్పారు. అప్పుడు ఫస్ట్లో అందరికీ విరక్తి వచ్చిండే అసలు సంజన గారి మీద. ఆ వీక్ కెప్టెన్ అవ్వకపోయి ఉంటే మేబీ సంజన గారిని ఎలిమినేట్ చేయాలని ప్రతి ఒక్కరు అనుకున్నారు. సెకండ్ ఎలిమినేషన్ సంజన గారిదే ఉండాలని. బట్ అనూహ్యంగా సంజన గారు మాత్రం కెప్టెన్ అయి కూర్చున్నారు. నెక్స్ట్ అదేనబ్బా ఫస్ట్ 1 వీక్ 2 వీక్ 3 వీక్స్ మ్యాక్స్ ఎలిమినేషన్ తప్పించుకుంటే కనుక అలా పరిచయం లేని వాళ్ళు, కొంచెం ఫ్యాన్ బేస్ లేని వాళ్ళు, ఎప్పుడో లాంగ్ టైం తీసుకున్న వాళ్ళు ఇన్కేస్ అలా 2 వీక్స్ 3 వీక్స్ ఎలిమినేషన్ అనేది తప్పించుకుంటే కనుక 4th వీక్ నుంచి అసలు మామూలుగా ఉండదు. ఎందుకంటే 4th వీక్ వచ్చే వరకు జనాలకి వాళ్ళ గేమ్ అర్థమైపోతుంది, వాళ్ళ ఆట ఆడే విధానం అర్థమైపోతుంది, వాళ్ళ పర్సనాలిటీ ఏంటో అర్థమైపోతుంది. ఇంకా ఫ్యాన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇంకా 4th వీక్ అట్లా నుండి ఫుల్ ఫ్యాన్స్ అయితే పెరుగుతారు. సో సంజన గారు ఆరంభంలోనే గేమ్ని తన చేతికి తీసుకున్నారు. గుడ్డుతో అందరినీ పరుగులు పెట్టించారనమాట. మీ ఆట మొదటి వారం నుంచి 15వ వారం వరకు ఇంట్లో ఏదైనా జరిగితే అది మీ వల్ల జరగాలి, లేకపోతే మీకోసం జరగాలి. ఇది హైలైట్ విషయం అనమాట. అసలు అంటే బిగ్ బాస్ రూలరే సంజన గారు అన్నట్లు ఇక్కడ ఎలివేట్ చేశారు. మీకోసం జరగాలి, మీ వల్ల జరగాలి, ఏదైనా ఇంట్లో జరిగితే అనే మాట నాకైతే హైలైటెడ్గా అనిపించింది. మీకు ఈ మాట ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. నాకైతే బిగ్ బాస్ సంజన గారిని చాలా అంటే చాలా హైలైట్ చేసినట్టు అనిపించింది. ఈ ఇంట్లో ఏదైనా జరిగితే మీకోసం జరగాలి, లేదా మీ వల్లనే జరగాలి అనే స్టేట్మెంట్ ఏదైతే సంజన గారి గురించి ఇచ్చారో బిగ్ బాస్, అది నాకు సూపర్ అంటే సూపర్ అనిపించింది. సంజన గారి గేమ్ కూడా అలానే ఉండే, అందరికంటే డిఫరెంట్ గేమ్ అనిపించింది సంజన గారిది. చాలా చాలా అంటే చాలా ప్రతి ఒక్కరికంటే చాలా డిఫరెంట్ వేలో ఆడారు సంజన గారి గేమ్ అనిపించింది. అందరి గేమ్ ఒక ఎత్తు అయితే సంజన గారి గేమ్ మరొక ఎత్తులాగా కనిపించింది ఇక్కడైతే. మీ ఆట అనేది ఈ ఇంట్లో వాళ్ళపై, గేమ్ ఆడే వాళ్ళపై చాలా ప్రభావం చూపించింది. మీరు మొదలుపెట్టిన గుడ్డు దొంగతనం అనే అల్లరి పనులు చిల్లరని వచ్చింది, అల్లరి పనులతో నుంచి ఆ గుడ్డు దొంగతనం అని మొదలుపెట్టిన అల్లరితనం నుంచి, ఆ చిలిపి దొంగతనం నుంచి, మీ కొడుకుతో మీరు చేసిన కామెడీ, అంటే ఇమ్మాన్యుయల్ కదా, సో మీ కొడుకుతో మీరు చేసిన కామెడీ అక్కడ వరకు చాలా అంటే చాలా హైలైట్గా నిలిచింది అని అయితే చెప్పారు. నిజంగానే ఆవిడ గుడ్డు దొంగతనంతోనే, ఒక గుడ్డు కోసం ఇంత గోల అని అనిపించింది కానీ ఫస్ట్లో, కానీ ఆ గుడ్డు దొంగతనంతోనే మారిపోయింది మొత్తం బిగ్ బాస్ అనేది చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇమ్మాన్యుయల్తో సంజన గారు చేసిన కామెడీ అయితే అది హైలైట్ ఆఫ్ ది షో అనమాట. ఖచ్చితంగా అసలు ఇమ్మాన్యుయల్ కామెడీనే హైలైట్. ఆ కామెడీకి సంజన గారు తోడయ్యారనమాట. వాళ్ళ బాండింగ్ కూడా సూపర్ ఉండే. సో సంజన గారిని ఇక్కడైతే హైలైట్ చేసి చెప్పారు బిగ్ బాస్. మీ ప్రతి ఎమోషన్ని కూడా మీరు పరదా లేకుండా ప్రేక్షకులకి, ఆడియన్స్కి, ఫ్యాన్స్కి చూపించాలనుకున్నారు. అలా చూపించడం చాలా అంటే చాలా కష్టం. అలాంటి ధైర్యం మీకుంది. మీరు ఏ పరదా లేకుండా ప్రతి ఒక్క ఎమోషన్ని, అంటే కోపం, చిరాకు, బాధ, సంతోషం, ఆశ, మాట్లాడే తత్వం, మాట, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏ పరదా లేకుండా మీరు జనాలకి చూపించాలనుకున్నారు. అందులో సక్సెస్ అయిపోయారు. మిమ్మల్ని జనాలు ఇష్టపడడం కూడా అది ఒక రీజన్, అదొక కారణం. మీరు ఏ పరదా లేకుండా ఉంటున్నారు, ఫేస్ మీద ఏ మాస్క్ లేకుండా ఉంటున్నారు అనేది జనాల్లో మంచిగా కూరుకొని పోయింది నిజంగానే. సంజన గారి గేమ్ అంటే ఆవిడ ఎలాంటి మాస్క్ లేకుండా ఆడే పర్సన్ సంజన గారు అనమాట. సో ఎలాంటి పరదా లేకుండా నేను జనాలకి కనిపించాలని సంజన గారు బలంగా నమ్మారు. అలా ఉంటేనే ప్రత్యేకత ఉంటుంది. అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంటుంది మనకి? ఏ పరదా లేకుండా ఉంటేనే మనం స్పెషల్గా కనిపిస్తామని సంజన గారు బలంగా నమ్మారు. ఒకవేళ సంజన గారు టాస్కుల్లో పోటీపడినా, లేకపోతే సంచాలకులుగా ఉన్నా, అండ్ వంటగదిలో ఉన్నా, ఎవరితో అన్నా మాట్లాడుతున్నా, ఖచ్చితంగా అక్కడ ఏదో జరగబోతుంది, ఏదో ఉందిరా, సంజన గారు ఉన్నారంటే అక్కడ ఏదో జరగబోతుంది అని ప్రేక్షకుల్లో ఆతురత, ఎగ్జైట్మెంట్ పెరిగేలా చేశారు మీరు. ఒక సంజన సైలెన్సర్గా, సంజు బాబాగా, మమ్మీగా, డిఫరెంట్ గేమర్గా, వైవిధ్యమైన గేమర్గా మీరు
ప్రతి దాంట్లో చాలా బాగా ఆడారు, అన్ని కోణాల్లో మీరేంటో చూయించారు అని బిగ్ బాస్ అయితే చెప్పారు. నిజంగా సంజన గారు చూపించిన అన్ని వేరియేషన్స్ ఎవరైతే చూపించలే. ఒక మమ్మీగా ఎమోషనల్గా ఉంటారు సంజన గారు. సంజన సైలెన్సర్గానే ఒక రౌడీగా ఉన్నారు. సంజు బాబాగా చేశారు. అండ్ డిఫరెంట్ గేమర్. అందరిలో కల్లా డిఫరెంట్గా కనిపించేది సంజన గారి గేమ్. సంజన గారి గేమ్ అర్థం చేసుకోవాలంటే చాలామంది తలలు పట్టుకోవాల్సిందే, అంత బాగా ఆడతారనమాట. ఎవరికి అర్థం కాకుండా ఆడతారనమాట. ఆవిడ అంత డిఫరెంట్ స్ట్రాటజీస్ ప్లే చేస్తారు సంజన గారు. సో ఆవిడ గేమ్ గురించి అయితే బిగ్ బాస్ చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్ గేమర్ అని చెప్పారు. నిజంగానే ఆవిడ డిఫరెంట్ గేమరు. అందరికంటే చాలా డిఫరెంట్ వేలో ఆడతారు. ఒక డిఫరెంట్గా ఉండాలని కోరుకుంటారు. అందరిలాగా అందరిలో నేను ఉంటే నాకు స్పెషల్ ఏముంది, ప్రత్యేకత ఏం కనిపిస్తుంది, తనని తానుగా ప్రత్యేకించి చూయించుకోవాలని సంజన గారు చాలా అంటే చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. ఆవిడ ఒక డిఫరెంట్ గేమర్గా నిరూపించుకున్నారు. డిఫరెంట్ వేలో ఆడారు. ఇలా ఆడి కూడా మనం గెలవచ్చు అని అయితే చూపించారు. ఇలా అలానే చూపించి ఈరోజు టాప్ 5 వరకు వచ్చారు సంజన గారు. ఆవిడ ఏ పరదా లేకుండా ఆడి గెలిచి ఇప్పుడు ఫస్ట్ వీకే క్యాప్టెన్ అయ్యి ఇప్పుడు ఫైనల్ వరకు వచ్చి టాప్ 5లో నించున్నారంటే అది మామూలు విషయం కాదు. ఏ పరదా లేకుండా సంజన గారు తనేంటో, తన ట్రూ కలర్స్ ఏంటో అన్నీ బయటకు చూపించారనమాట. అలాంటి వాళ్ళు చాలా తక్కువ, చాలా రేర్గా ఉంటారు. అంత ధైర్యంగా ఉండేవాళ్ళు. సంజన గారు చాలా అంటే చాలా ధైర్యంగా ఉన్నారు. మధ్యలో సంజన గారు చాలా అంటే చాలా మాటలు మోసారు. అంటే ఈవిడ సేఫ్ గేమర్ అని, లేకపోతే మాటలు జారుతుంది అని నేను కూడా చాలా వీడియోస్లో చెప్పిన. సంజన గారు ఏంటి ఇలా మాటలు జారుతారు, ఎందుకు ఇలా ప్రతి ఒక్కళ్ళని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు, అందరినీ తక్కువ చేసి మాట్లాడతారు, తక్కువగా చూస్తారు అని ఫస్ట్ నుంచి నాకు అనిపించి ఉండే. బట్ సంజన గారి గేమ్ అర్థమయ్యాక ఆవిడ ఎక్కడ వేరే వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తుంది అని అనిపించలేదు. తానే ఆ గేమరు, తనకి తానే ఆడుతుంది, ఎవరిని లెక్క చేయదనేది అర్థమైంది. కానీ అంతేగాని ఆవిడ అందరికీ డిస్రెస్పెక్ట్ ఇచ్చేదనేది కాదు. సో దీని గురించి బిగ్ బాస్ చాలా అంటే చాలా క్లియర్గా చెప్పారు. నిజంగానే ఆవిడ ఒక డిఫరెంట్ గేమరు అండ్ ఆవిడ రెస్పెక్ట్ ఇస్తుంది. లైక్ మొన్న ఇమ్ము కాళ్ళు పట్టుకొని నొక్కుతుంది కూడా చూసిన ఇమ్మాన్యుయల్ది. ఆవిడది యాక్చువల్గా చాలా పెద్ద స్టేజ్, మంచి పొజిషను. అలాంటిది కూడా అలాంటి ఆవిడ వచ్చి ఇమ్మాన్యుయల్ కాలు నొక్కుతుందంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మధ్య ఉన్నది నిజమైన రిలేషన్ అని, మంచి తల్లి కొడుకుల బంధం అని. అలాంటి రిలేషన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా ఉంటుంది అనమాట. సూపర్ అంటే సూపర్ రిలేషను. సంజన గారు దేనికన్నా ఆప్ట్ అయితే ఖచ్చితంగా దాన్ని ఆఫ్ చేసుకోవాలని చూస్తారు, దాన్ని దగ్గర ఉంచుకోవాలని చూస్తారు, చాలా మంచిగా ఉంచుకోవాలని చూస్తారు. అట్ ది సేమ్ టైం డిఫరెంట్గా కనిపించాలి, నేను డిఫరెంట్గా ఉండాలి అనేది అయితే సంజన గారు ట్రై చేస్తారు. ఆటలో మిగతా వారికి మద్దతు ఉన్నా, మిగతా వాళ్ళు మీకంటే బలంగా ఉన్నా, వారికి ఇంకొకరు మద్దతుగా ఉన్నా మీరెప్పుడూ అధైర్యపడలేదు, ఒకళ్ళ సపోర్ట్ కోసం మీరు చూడలేదు. ఆత్మవిశ్వాసమే మీ శ్వాసగా సాగిపోయారు. అండ్ ఆత్మవిశ్వాసంతోనే ముందుకు సాగాలని మీరు బలంగా నమ్మారు. అదే ఆత్మవిశ్వాసంతో ఇక్కడ ఉన్నారు. నిజంగా ఆత్మ కాదు, ఆత్మవిశ్వాసంతోనే ఇక్కడ ఉన్నారు. నిజంగా అది సంజన గారి విషయంలో 100% అంటే 100% కరెక్ట్. ఒక్కసారి మీరు ఏదైనా మాట మీద నిలబడితే అది అవతల వాళ్ళు ఎవరైనా సరే వెనక్కి తగ్గని మొండి ధైర్యం మీ సొంతం. ఇది హైలైటెడ్. అసలు బిగ్ బాస్ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే నాకు ఇది హైలైట్ అనిపించింది. మ్యాక్సిమం అందరికంటే కూడా సంజన గారికి ఒక హైలైటెడ్ కామెంట్ ఇచ్చినట్లు అనిపించింది నాకైతే. మొండి ధైర్యం మీ సొంతం. నించునే తీరు గురించి, తాను ఏదన్నా విషయంలో బలంగా నించుంటే ఎదుటివారు ఎవరైనా సరే సంజన గారు తగ్గరు, దాని మీద నించుంటారు. అలాంటి మొండి ధైర్యం సంజన గారి సొంతం. నిజంగానే ఎప్పుడు మాట మార్చింది లేదు సంజన గారు. ఏ మాట మీద అయినా స్టిక్ ఆన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా సంజన గారు అదే మాట మీద నించుంటారు. ఏ రోజు కూడా వెనక తగ్గలేదు. ప్రతిదీ ఆవిడ ట్రూగా చూపించారు. ఆవిడ ఏది దాచుకునే ప్రయత్నం అయితే చేయలేదు. ప్రతిదీ తనలో ఉన్న కోణాలన్నీ బయటకు చూపించారనమాట. ఇంత ఓపెన్ మైండెడ్గా ఉంది సంజన గారి ఈ హౌస్లో అని అనిపించింది. అసలు ఇంకా కొంచెం ఆవిడ అసలు అలాంటి మొండి ధైర్యం ఉండడం చాలా కష్టం అండి. అంత గట్టిగా నించోవడం కూడా చాలా కష్టం. బట్ సంజన గారు అలాంటి కష్టాన్ని కూడా ఎదుర్కొని నించుంటారు. ఏదైనా సరే మొండి ధైర్యంగా ఉంటారు సంజన గారు. ఈ క్వాలిటీ అయితే సంజన గారు ముందుకు తీసుకెళ్లే క్వాలిటీ అంటే ఇదే.
ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ధైర్యంగా మాత్రం నించుంటారు. ఎక్కడ కృంగిపోరు. ఒకవేళ కృంగిపోయే విషయాలొచ్చినా అట్లా ఏడుస్తారు. మళ్ళీ వాటి నుంచి వెంటనే తేరుకుంటారనమాట. అది సంజన గారంటే. అండ్ సంజన గారి గేమ్ అంటే అది. మిగతా వాళ్ళు ఏమనుకున్నా లేదు గానీ, అసలు ఒక పర్సను అంత చిన్న పిల్లని అట్లా వదిలేసి ఇంట్లో వచ్చి, ఇక్కడ వచ్చి గేమ్స్ ఆడి, గెలిచి, వాళ్ళతో వీళ్ళతో కొట్లాటలు, పెద్ద పెద్ద టాస్కులు, ఫిజికల్ టాస్కులు, 5 మంత్స్ పోస్ట్ మార్టం ఇవన్నీ ఫేస్ చేస్తూ కూడా సంజన గారు నించొని టాప్ 5లో ఉన్నారు చూడండి. అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే సంజన గారికి. ఇంతకంటే సంజన గారి గురించి అసలు ఏం చెప్పలేమబ్బా. ఇందులోనే గెలిచేశారు సంజన గారు. నా దృష్టిలో అయితే ఎప్పుడో గెలిచేశారు సంజన గారు. నిజంగా గెలిచేశారసలు. అంత ధైర్యం ఎవరు చేయలేరు. చేసినా సరే ఇన్ని రోజులు ఎవరు ఉండలేదు. సంజన గారు ధైర్యం చేశారు, నించున్నారు. ఇన్ని రోజులు హౌస్‌లో ఉన్నారు. ఫస్ట్ కెప్టెన్ అయ్యారు హౌస్‌కి. ఇప్పటి వరకు ఉన్నారు. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్‌లోనే వెళ్తారు అని అనుకున్న వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారు. ఫస్ట్ వీక్‌లో వెళ్ళిపోతదేమో, సెకండ్ వీక్‌లో వెళ్ళిపోతదేమో, ఏ మాట ఈమ మంచిగా ఆడట్లేదు, ఎందుకు ఆడట్లేదు, ఏంటి అని మనం ఇలా అనుకున్నా సరే సంజన గారు పట్టు విడవని ధైర్యంతో ఆడి ఈరోజు అదే మనతోని సంజన గారు టాప్ 5లో ఉండాలి, సంజన గారు బాగా ఆడుతున్నారు, సంజన గారు ట్రూగా ఉంటున్నారు, అందరికంటే సంజన గారి గేమ్ బాగుంది, డిఫరెంట్గా బాగుంది అని మన ఆడియన్స్తోనే మాటలు అనిపిస్తున్నారు. మాటలు ఎక్కడైతే మనం వద్దు, ఆవిడ కరెక్ట్ కాదు అని అనుకున్నామో అలాంటి వాళ్ళ నుండే ఆవిడ కరెక్టు, ఆవిడ బాగా ఆడుతున్నారు, ఆవిడ మనం అనుకున్నట్టు కాదు, ఆవిడ డిఫరెంట్ వే ఆవిడది అని మళ్ళీ మనమే అనుకునే స్టేజ్కి సంజన గారు తీసుకొచ్చారు మనల్ని. అంటే చూడండి, మన మైండ్స్ను కూడా ఆవిడ ఎలా చేసి పడేస్తుందో. ఆవిడ గేమ్తో, ఆవిడ తెలివితేటలతో, ఆవిడ బ్రెయిన్ పవర్తో, ఆవిడ విల్ పవర్తో, ఆవిడ స్ట్రాంగ్గా నించునే నేచర్తో మన మైండ్స్ అందరివి మార్చేసింది సంజన గారు అనమాట. నిజంగా అసలు ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే. అంత బాగా గేమ్స్ ఆడి, డిఫరెంట్ వేలో గేమ్స్ ఆడి ఇక్కడ వరకు వచ్చారు. టాప్ 5లో నించున్నారు ఈరోజు. అదే టాప్ 5లో నించొని మన ముందు టాప్ 5లో నించున్నారు. అదే టాప్ 5లో ఇంకా మంచి ప్లేస్కి, మంచి పొజిషన్కి కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మేబీ చూద్దాం. బెటర్ లక్ అనే అనుకోవాలి. మంచి పొజిషన్లో సంజన గారు ఉండాలి టాప్ 5లో అనేది. మీ దూకుడు, మీ మనస్తత్వం, మీరు దూకుడు విధానం, మీ కత్తుల్లాంటి మాటలు, ఇలాంటివన్నీ మీకు దగ్గరైన వాళ్ళను కూడా బాధ పెట్టేలాగా చేశాయి. మిమ్మల్ని బాధ పెట్టేలాగా చేశాయి. మీరు కన్నీరు కార్చేలాగా చేశాయి. మీరు ఎమోషనల్ అయ్యేలాగా చేశాయి. బాగా ఇబ్బంది పడేలాగా చేశాయి. అవే మిమ్మల్ని చిక్కుల్లోకి నెట్టేలాగా చేశాయి. అయినా కూడా మీరు ఎక్కడ పట్టు విడవలేదు. ఏదో ఒక రోజు మీ జర్నీని, మీ ఈ ప్రయాణాన్ని మీ బాబు అండ్ మీ 5 నెలల పసికందు వీళ్ళు చూసి ఏదో ఒక రోజు ఖచ్చితంగా అయితే గర్వపడతారు. సంజన గారు మా మమ్మీ ఇదని గర్వపడతారు అని అంటే సంజన గారు ఎమోషనల్, అసలు బిగ్ బాస్ని ఎమోషనల్ చేశారనమాట. సంజన గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగానే ప్రౌడ్ మదర్ అనమాట సంజన గారు. ప్రౌడ్ మదర్గా ఖచ్చితంగా నిలిచిపోతారు. ఇంకా బిగ్ బాస్ ఇన్ని బూస్టప్ ఇచ్చే మాటలు చెప్పారనమాట. సంజన గారి గురించి అన్ని కోణాలు ఆవిడలో ఎలా ఉన్నాయో చెప్పారు. నెక్స్ట్ ఏవి అయితే ప్లే చేశారనమాట. ఏవి కూడా చాలా బాగుంది. ఏంటంటే ఫస్ట్ తను చేసిన చిన్న చిన్న ప్రాంకులు, దొంగతనాలు, అల్లరి పనులు ఇవన్నీ అయితే చూపించారు. ఆ తర్వాత ఈవిడ సంజన గారిని సీక్రెట్ రూమ్కి పంపించారు కదా. అలా సీక్రెట్ రూమ్కి పంపించి నెక్స్ట్ సంజన గారు అనేవాళ్ళు లోపలికి రావాలి అంటే మీరు త్యాగాలు చేయాలి అని ఇమ్మాన్యుయల్ చేసిన త్యాగం, రీతు చేసిన త్యాగం, తనూజ చేసిన త్యాగం అండ్ భరణి గారు చేసిన త్యాగం, ఈ సాక్రిఫైస్ అన్నిటిని అయితే ఆ వీడియోలో చూపించారు. అండ్ వాళ్ళందరూ త్యాగాలు చేశారు కదా, మళ్ళీ అదే మనుషులతో నెక్స్ట్ సంజన గారికి ఆయన గొడవలు ఇవి కూడా చూపించారనమాట. తర్వాత తన కొడుకు అలరిక్, తన పాప, వీళ్ళు వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ హౌస్లోకి రావడం, సంజన గారు ఎమోషనల్ అవ్వడం ఇదైతే చూపించారు. నెక్స్ట్ అసలు ఈ జర్నీ మొత్తంలో నాకు కనిపించింది ఏంటంటే సంజన గారు అండ్ ఇమాన్యుయల్ అండ్ వాళ్ళ కొడుకు వీళ్ళదే, అంటే సంజన గారు కొడుకు అని ఫీల్ అవుతారు కదా ఇమాన్యుయల్, వీళ్ళిద్దరితే చాలా అంటే చాలా ఫన్నీ సిచ్యువేషన్స్, చాలా కామెడీ. వీళ్ళు 100% సంజన గారు ఏవిలో 90% ఇమ్మాన్యుయల్ కనిపించాడు. ఇక్కడే అలా కనిపిస్తుంటేనే అర్థమవుతుంది వాళ్ళ బాండ్ ఎంత బలంగా ఉందో. వాళ్ళిద్దరే అన్నిటి దగ్గర కలిసే ఉన్నారు, ఎక్కడ విడిపోలేదు. ఒక చిన్న చిన్న గొడవలు వచ్చి కారణం అది కూడా ఎక్కడ విడిపోలేదని అయితే తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న క్లాషెస్ వచ్చాయి. అవి అక్కడ సెకండ్ ఫైనలిస్ట్ దగ్గర ప్రతి ఒక్కరికి వచ్చాయి అనుకోండి అక్కడ. సో అది తప్ప వాళ్ళ దాంట్లో మొత్తం గుడ్ మెమరీస్ అనమాట, మంచి స్వీట్ మెమరీస్.
అసలు చాలా అంటే చాలా బాగా సంజన గారు ఏమేమి చూపించారు. సో ఇప్పుడు నేను సంజన గారి గురించి దలుచుకుంది ఏంటంటే, ఒక ఆడపిల్ల తన లైఫ్లో ఎన్నో ఫేస్ చేసింది, ఎన్నో చూసింది, ఎంతో హైట్స్ చూసింది, అలానే ఎన్నో లోస్ కూడా చూసింది ఆవిడ. ప్రతిదీ తను చేయని తప్పుకి తను ఒక ఎలిగేషన్ మోసింది. నేను తప్పు చేయలేదని మొత్తుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళు అలా ఎలిగేషన్ చేశారు. అది రాంగ్ అని కోర్టులో ప్రూవ్ అయింది. అయినా సరే ప్రతి ఒక్కరు అదే మాట అదే మాట అదే మాట. ఆవిడ ఆ మాటకి డిప్రెషన్కి వెళ్ళిపోయారు, మళ్ళీ కోలుకున్నారు. తనకి 2 పిల్లలు. ఈ టైంలో తనకి ఏ ఛాన్సెస్ లేవు. అసలు ఎవరు ఛాన్సెస్ ఇచ్చేవాళ్ళు లేరు, అండగా నించునే వాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, తోడు ఎవరు లేరు. అయినా సరే ఆవిడకి బిగ్ బాస్ అనే అవకాశం వచ్చింది. ఈ అవకాశంలో తనేంటో నిరూపించుకోవాలనుకున్నారు. బిగ్ బాస్ తనకిచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోవాలనుకున్నారు. తనేంటో నిరూపించుకోవాలనుకున్నారు. తన మీద వచ్చిన ఎలిగేషన్స్ రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు. సంజన గారు 100% ప్రూవ్ చేసుకున్నారు. సో ఓటింగ్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. మీకు సంజన గారి మీద ఎలాంటి అభిప్రాయం ఉందో కామెంట్ చేయండి. విన్నర్ అవ్వాలని కోరుకోండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ ఫాలో అవడం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా నేను ఇస్తాను. బిగ్ బాస్ కంప్లీట్ అవ్వస్తుంది కాబట్టి, ఎల్లుండితో కంప్లీట్ అవుతుంది కాబట్టి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని. అలానే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోకి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇంకా మీలాంటి కొంచెం మందికి అయితే సజెస్ట్ అవుతుంది. అంటే ఎన్ని లైక్స్ పెడితే అంతమందికి కొంచెం సజెస్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మన ఛానల్ ఇంకా గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్లో పెట్టుకోండి. మేము ఏదైనా వీడియో చేయగానే మన ఛానల్లో అప్డేట్ రాగానే అది మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. మీ స్వరూప.